హాయ్ దేర్. ఇవాళ మనం ఏంటంటే నార్టన్స్ థీరం డిపెండెంట్ సోర్సెస్ ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, ఒక సింపుల్ సర్క్యూట్ తీసుకున్నాను. సో ఇక్కడ మనకి ఓపెన్ సర్క్యూట్ అయింది. ఆ టెర్మినల్స్కి ఏబీ పేర్లు పెట్టారు. వాటి మధ్యలో వోల్టేజ్ ఎంత ఇచ్చారు? విఎక్స్ అని ఇచ్చారు. ఓకేనా? సో విఎక్స్ అనే వాల్యూ ఇచ్చారు. సో ఈ వోల్టేజ్ మీద ఈ కరెంట్ సోర్స్ అనేది డిపెండ్ అవుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఈ సర్క్యూట్కి మనం ఏం కనుక్కోబోతున్నామంటే నార్టన్ సీక్వెన్స్ సర్క్యూట్ని కనుక్కోబోతున్నాం. ఇది నార్టన్ సీక్వెన్స్ సర్క్యూట్ అంటే ఐఎన్ వాల్యూ కనుక్కోవాలి, నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? ఆర్ఎన్ వాల్యూ కనుక్కోవాలి. అర్థమైందా? సో ఫస్ట్ మనము ఐఎన్ వాల్యూని ఎలా కనుక్కుంటాం చూడండి. మనకి డెఫినేషన్ ఆల్రెడీ తెలుసు కదా. సో ఆ డెఫినేషన్ ప్రకారం నార్టన్ కరెంట్ అంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్. ఓకేనా? సో ఈ సర్క్యూట్ ఉంది కదా, అదే సర్క్యూట్ని మనం ఇక్కడ డ్రా చేసుకున్నాం. డ్రా చేసుకొని ఎక్కడైతే ఓపెన్ అయినాయో ఆ టెర్మినల్స్ని షార్ట్ చేయాలి. షార్ట్ చేసినప్పుడు డౌన్వర్డ్ డైరెక్షన్లో ఫ్లో అయ్యే కరెంట్నే మనము నార్టన్ కరెంట్గా చెప్తాం. ఈ ప్రాబ్లమ్ మనం ఎలా చేస్తామనేది చూడండి. ఏబీ మధ్యలో వోల్టేజ్ ఎంత ఇచ్చారు మనకి? విఎక్స్. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయింది అంటే అర్థం ఏంటి? విఎక్స్ వాల్యూ ఏమైనట్టు? 0 అయినట్టు. ఓకేనా? సో విఎక్స్ వాల్యూ 0 అయితే దీని మీద డిపెండ్ అవుతున్న సోర్స్ ఏంటి? ఇది కదా. సో కాబట్టి 0.1 ఇంటూ 0 ఏమైపోతుంది? 0. అంటే ఓవరాల్గా నీ కరెంట్ వాల్యూ ఏమైపోయింది? 0 అయిపోయింది. సో కరెంట్ వాల్యూ 0 అయితే, కరెంట్ సోర్స్ వాల్యూ 0 అయితే ఏం చేయాలి? ఓపెన్ సర్క్యూట్తో రిప్లేస్ చేయాలి. సో ఓపెన్ సర్క్యూట్తో రిప్లేస్ చేస్తే మనకి సర్క్యూట్ ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా? ఇది ఇంక మనకి చాలా సింపుల్ సర్క్యూట్ కదా. కాబట్టి అకార్డింగ్ టు ఓమ్స్లో I = V/R ఫార్ములా తీసుకోండి. ఇక్కడ రెసిస్టెన్స్ 1 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఏం తీసుకుంటాం? టోటల్ రెసిస్టెన్స్ తీసుకుంటాం. సో 2 and 3 ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ కాబట్టి 2 + 3 టోటల్ రెసిస్టెన్స్ అవుతుంది. ఓకే, దీని ప్రకారం మనం ఐఎన్ వాల్యూ కనుక్కుందాం. ఓకే, సో అంటే ఇక్కడ ఈ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? ఆర్ఎన్ వాల్యూ కనుక్కోవాలి. సో డిపెండెంట్ సోర్సెస్ ఉన్నప్పుడు ఆర్ఎన్ని మనకి నార్మల్ డిపెండెంట్ సోర్సెస్ లేకుండా ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేస్తామో అలా సాల్వ్ చేయడానికి కుదరదు. ఓకే, ఈ ఫార్ములా వాడుకోవాలి. ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ డివైడెడ్ బై షార్ట్ సర్క్యూట్ కరెంట్. ఆల్రెడీ ఇది షార్ట్ సర్క్యూట్ కరెంటే కదా. అంటే మనం ఏం కనుక్కోవాలి? ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఒకటి కనుక్కుంటే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనము ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ తీసుకుందాం. దానికోసం ఏం చేస్తున్నాను? ఒరిజినల్ సర్క్యూట్ ఉంది కదా, ఇదే సర్క్యూట్ని నేను ఇక్కడ రీడ్రా చేస్తాను. అర్థమైందా? సో రీడ్రా చేస్తే ఎలా కనిపిస్తుందో చూద్దాం. This is 4 volts, 2 ohm, 3. ఇక్కడ మన డిపెండెంట్ సోర్స్ 0.1 Vx. ఇవి మన టెర్మినల్స్ ఏబి. ఓకే, ఈ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఎంతయ్యా అంటే విఎక్స్. అర్థమైందా? సో ఇప్పుడు మనకి విఓసి అంటే, ఒక్క నిమిషం. సో ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అంటే వోల్టేజ్ అక్రాస్ ఏబీ అనే కదా అర్థం. అంటే వోల్టేజ్ అక్రాస్ ఏబీ అంటే ఏంటి? విఎక్సేనా? మనకు సొల్యూషన్ వచ్చినట్ట కాదు కదా. సో ఇంకా మనం దాన్ని రిలేట్ చేయగలగాలి, నాకు ఒక వాల్యూ రావాలి దానికి. ఓకే, సో కాబట్టి నేనేం చేస్తున్నాను? ప్యారలల్ బ్రాంచెస్ అయితే వోల్టేజ్ సేమ్ కదా. అంటే ఏబి ఇది కదా, ఏ టు బి రీచ్ అవ్వడానికి ఇదొక వే కదా. నేనేం చేస్తున్నానంటే డిపెండెంట్ సోర్స్ని టచ్ చేయకుండా పాత్ తీసుకుంటున్నాను. ఓకే, ఏ టు బి రీచ్ అవ్వడానికి మనకి ఇదొక పాత్. అంటే వోల్టేజ్ అక్రాస్ 3 ohm ప్లస్ వోల్టేజ్ అక్రాస్ 2 ohm ప్లస్ 4. ఓకే, ఈ బ్రాంచ్ అనమాట. అర్థమైందా? సో ఏబీ మధ్యలో ఉందన్నమాట ఇది. అయితే ఇక్కడ కరెంట్ ఉంది కదా, నేను ఈ కరెంట్ డైరెక్షన్ని ఫాలో అవుతున్నా ఈ లూప్లో. అర్థమైందా? ఎందుకని ఇక్కడ ఓపెన్ కదా, కరెంట్ ఇటు పోదు, ఇట్లానే పోతుంది. అంటే ఇది ప్లస్, ఇది మైనస్. ఓకేనా? ఇక్కడ ఏమైనా కరెంట్ పోతుందా? లేదు. కాబట్టి వోల్టేజ్ అక్రాస్ 3 ohm ఏమైపోతుంది? 0 ప్లస్ వోల్టేజ్ అక్రాస్ 2 ohm అంటే V = ఏంటి? ఐఆర్ ఫార్ములా కదా. కరెంట్ ఎంత? 0.1 Vx ఇంటూ 2. ఓకే, 0.1 Vx ఇంటూ 2. ఇది వోల్టేజ్ అక్రాస్ 2 ohm రెసిస్టర్. అర్థమైందా? ప్లస్ ఇక్కడ చూడండి, పాత్ మన వేలో ఎలా వస్తుంది? ఏ నుంచి ఇలా వస్తుంది కదా. ఫస్ట్ టర్మ్లో ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది. కాబట్టి వోల్టేజ్ వాల్యూ ఏం తీసుకోవాలి? +4గా తీసుకోవాలి. సో మనం ఇలానే +4 తీసుకోవాలి.
ఓకేనా. సో ఇదంతా విఎక్సే కదా, అంతేనా. సో ఇది మనం సాల్వ్ చేస్తే విఎక్స్ వాల్యూ వస్తుంది. విఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది అంటే లైక్ ఇది ఇట్లా పోతే 0.8 కదా, అంటే 4/0.8 అనమాట. అంటే ఎంత అవుతుంది, 5 volts. అంటే విఎక్స్ అంటే ఏంటి, వాట్ యూ మీన్ బై విఎక్స్? వోల్టేజ్ బిట్వీన్ ఏబిఏనా, అంటే అదే కదా ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్. అంటే ఈ వాల్యూని మనం ఏమని తీసుకోవాలి, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్గా తీసుకోవాలి. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఆర్ఎన్కి ఫార్ములా ఏం రాస్తారు, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ డివైడెడ్ బై షార్ట్ సర్క్యూట్ కరెంట్ కదా. సో ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఎంత వచ్చింది, 5 volts వచ్చింది. సో 5 బై షార్ట్ సర్క్యూట్ కరెంట్ అంటే ఏంటి, ఐఎన్ఏనా. సో దట్ ఈస్ 4/5. సో ఈ విధంగా మనకి ఆర్ఎన్ వాల్యూ వచ్చేసినట్టు, అర్థమైందా, ఆర్ఎన్ వాల్యూ. సో ఈ 5 పైకి వెళ్ళిపోతుంది, 25/4 ఎంత వస్తే అంత, ఓకేనా. సో ఈక్వెంట్ సర్క్యూట్ ఉంది కదా, సో ఈక్వెంట్ సర్క్యూట్లో ఆర్ఎన్ వాల్యూ కూడా వచ్చింది. సో ఇలా మనం ప్రాబ్లం చేసేయచ్చు. అయితే కొన్నిసార్లు ఇలా ఈ ఫార్ములా ఉంది చూసారా, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ డివైడెడ్ బై షార్ట్ సర్క్యూట్ కరెంట్, ఇలా చేయడానికి కుదరకపోవచ్చు. అలా కుదరనప్పుడు ఏం చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి అంటే, ఇప్పుడు ఇలా ఓపెన్ టెర్మినల్స్ ఉన్నాయి కదా, ఈ టెర్మినల్స్ మధ్యలో మనం ఏం చేయాలి, ఒక వోల్టేజ్ సోర్స్ కనెక్ట్ చేయండి, 1 volt సోర్స్ కనెక్ట్ చేయండి. చేసి ఎంత కరెంట్ అనేది కనుక్కోండి, ఓకేనా. ఈ రెండిటి రేషియో తీసుకున్నారనుకోండి, అదే మనకి ఆర్థెవెనిన్ అవుతుంది. ఒకవేళ కరెంట్ సోర్స్ గనక కనెక్ట్ చేస్తే ఏబీ టెర్మినల్స్ మధ్యలో ఒక 1 ampere కరెంట్ సోర్స్ కనెక్ట్ చేయాలి, ఓన్లీ 1, అర్థమైందా. సో మన క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది. ఓకే, 1 ampere కరెంట్ మనం కనెక్ట్ చేసామనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఈ టెర్మినల్స్ మధ్యలో వోల్టేజ్ కనుక్కోవాలి. అప్పుడు ఆ రేషియో తీసుకున్నా సరే మనకి నార్టన్ రెసిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది. ఇలా మనము డిపెండెంట్ సోర్సెస్ ఉన్నప్పుడు నార్టన్ రెసిస్టెన్స్ కనుక్కోవచ్చు, ఓకేనా. సో ఇలా మనకి ఏంటంటే నార్టన్స్ థీరం అప్లై చేసి మనం ఎలాంటి ప్రాబ్లమ్నైనా సరే సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఐ విల్ ఆన్సర్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.